హాయ్ అండి. ఇదైతే మల్టీగ్రెయిన్ దోస. దీనికోసం అయితే డిఫరెంట్ గ్రెయిన్స్ తీసుకున్నాను. ఇందులో అయితే నేను జొన్నలు, పచ్చపెసలు, మినప్పప్పు, బియ్యము. జొన్నలనైతే నేను సూపర్ మార్కెట్‌లో తెచ్చాను. పచ్చపెసలు కూడా సూపర్ మార్కెట్‌లో తెచ్చాను. మినపప్పు ఎనీవే మనకి ప్యాక్‌లో వస్తుంది కదా! అలాగే ఇంట్లో ఉండే బియ్యం ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్లాసు తీసుకొని ముందైతే శుభ్రంగా వాటిని కడిగి మళ్ళీ కొంచెం మంచి వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసాననమాట. అంటే ఈ రోజుల్లో కొంచెము వెయిట్ లాస్ కానీ అలాగే షుగర్ పేషెంట్స్ కానీ రకరకాలుగా ఫుడ్ అనేది మనం ఫుడ్లో చేంజ్ వచ్చిందండి. మనం ఇంతకుముందు ఎలా ఫాస్ట్ ఫుడ్ అలాగే రెసిపీస్ అన్నీ కూడా వెరైటీగా తినేవాళ్ళమో ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి ఎందుకైనా మంచిది షుగర్ పేషెంట్స్ ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం కొద్దిగా హెల్త్ అంటే కొద్దిగా హెల్తీగా ఉండడానికి, నీరసం తగ్గడానికి, వర్క్ ఎక్కువైపోయి మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ ఇట్లా వెయిట్ పెరిగిపోతే ఆ వెయిట్ లాస్ కోసమని ఇలా మనము రెసిపీస్ చేసుకుంటూ చూస్తూ ఉంటాం. మ్యాక్సిమం చూస్తూ ఉంటాం, చేయటం తక్కువ చేస్తూ ఉంటాం. ఎక్కువ శాతము యూట్యూబ్లో, న్యూస్లో, పేపర్లో అలా చూస్తూ ఉంటాం. సో నేనైతే ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. ఇక నుంచి ఇలాగే చేసుకోవాలి. మల్టీగ్రెయిన్స్ మామూలు నార్మల్ దోశ వేసుకున్న ఇది కూడా మంత్లో 2-3 టైమ్స్ ఇలా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేశానండి. సో దీంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఫస్ట్ 2 సార్లు నేను మిక్సీలో చేసుకున్నాను. కొంచెం ఎక్కువసేపు ఓపిక్గా గ్రైండ్ చేసుకోండి. జొన్నలు, పెసలు బాగా నానిపోయాయి. ఎనీవే మనము మినప్పప్పు, బియ్యం ఎలా నానబెట్టుకుంటామో అలాగే నానబెట్టాను. కాకపోతే నాకేంటంటే భయం ఎక్కువ నలగవేమో అని చెప్పేసి ఎక్కువసేపు మిక్సీ చేశానన్నమాట. ఆ తర్వాత 2 గంటలు తీసుకొని ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ మీద 2 గంటలు చక్కగా పల్సగా వేసేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పి 2 వైపులా కాల్చుకుంటే ఇది దోశ సూపర్గా వచ్చింది, మెత్తగా వచ్చింది, టేస్ట్ ఉంది. మనకి ఇది డైజెషన్కి టైం పడుతుంది కాబట్టి దీన్ని 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ దోశనైతే 2 తీసుకుంటే సరిపోతుంది. అలా ఎక్కువ తినకుండా డైలీ మార్నింగ్ 2 దోశలు తినడానికైతే ట్రై చేయండి. దోశలు బాగున్నాయని కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటాం కదా, అందులో నేను కూడా. కాబట్టి ఇక నుంచి కొంచెం డైట్ కాన్షియస్ కోసం అని చెప్పేసి ఇలాంటివి అయితే మనకి మన బాడీకి 2 చాలు మార్నింగ్. అలాగే మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ తీసుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ కావాలంటే రైస్, లేదంటే కొంచెం మళ్ళీ ఇలాంటి దోశలు లేదంటే ఏదైనా చపాతీ అలా తీసుకుంటే వెయిట్ కూడా గెయిన్ కాకుండా ఉంటాం. వెయిట్ తగ్గకపోయినా పెరగకుండా ఉంటే కూడా అది మనకి హెల్త్ బెనిఫిటేనండి. కాబట్టి ఇలా మీరు మల్టీగ్రెయిన్స్తో కూడా ట్రై చేయండి. నేనైతే అన్నీ ఒక్కొక్క కేజీ ఫస్ట్ తీసుకొచ్చాను. 1 గ్లాస్ అయితే పోసాను. ఇక అవి అయిపోయే వరకు వాడేస్తాను. తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాను. ఎందుకంటే మనకి దగ్గరలోనే సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెచ్చుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.